హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. చాలా రోజులు అయిపోయింది కదా బ్లాగ్ చేసి. ఇవాళ నేను, నా చిట్టి తల్లి, మా ఆయన కలిసి మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. అత్తమ్మ వాళ్ళు రమ్మన్నారు. పాపని చాలా రోజులు అయిపోయింది చూసేసి, ఒకసారి తీసుకురండి అంటే ఇంకా సండేనే కదా ఖాళీగా ఉంటామని తీసుకెళ్తున్నాము. అన్ఫార్చునేట్గా ఒక లక్కీ థింగ్ జరిగిందనమాట. మేము ఒక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ వెళ్ళే దారిలో అది క్లోజ్లో ఉండింది. కానీ వేరే రూట్లో వెళ్ళడం వల్ల ఇలా స్వామివారి దర్శనం అయితే అయిపోయిందనమాట. చాలా 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 హ్యాపీ ఉంది నాకు అయితే. వెళ్ళే దారిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. వెళ్ళకూడదా అనుకుంటూ ఆ రూట్లో వెళ్ళాము. అంటే ఆ రూట్లో ట్రైన్ ఉంటుంది, ట్రైన్ అంటే రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. సో గేట్ వేసి ఉంటారేమో, వెళ్తే లేట్ అయిపోద్దేమో అని అనుకుంటూ వెళ్ళాము. స్వామి అనుగ్రహం ఉంటే మనకి ఎలా అయినా దర్శనం జరిగిపోద్ది అనమాట. సో అందుకే మాకు కూడా ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి ఇంకా ఆ వేలో వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాం. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. నెల్లూరు డిస్టిక్లో ఉండే చాలామందికి తెలుస్తుంది ఈ టెంపుల్ గురించి. కొండబిట్రగుంట టెంపుల్ అంటారు. చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలవడం జరిగింది. అందుకనే స్వయంభూ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట నెల్లూరు డిస్టిక్లో. మీరు కానీ నెల్లూరు డిస్టిక్లో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి బిల్వకూట క్షేత్రం ఇది. చాలా బాగుంటుంది. అనుకోకుండా ఇలా దర్శనం జరగడం వల్ల నాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ రోజు అంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనకి. అండ్ మా ఊరికైతే వచ్చేసాము. ఇది మా ఊరు చెరువు అనమాట. నాకు ఎక్కడైనా వాటర్ ఉన్నాయి, లైక్ చెరువు కానీ చిన్న పాండ్స్, లేక్స్ ఉన్నాయి అంటే నాకు ఎందుకో మనసుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ వాటర్ని చూస్తూ ఉంటే. అండ్ ఎస్పెషల్లీ నేను ఎందుకు ఊరికి వెళ్ళడం ఎక్కువ ప్రిఫర్ చేస్తానంటే, పాప నలుగురితోటి ఇంటరాక్ట్ అవుతుంది. ఎక్కువ మందితో ఉంటే తనకి జనాల్లో ఉండడం అలవాటు అవుతుంది. అండ్ అందరితో బాగా మాట్లాడుతూ హ్యాపీగా ఆ రోజు స్పెండ్ చేస్తుంది అని చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు విలేజ్కి వెళ్ళడం. అండ్ ఆ రోజు సండే కాబట్టి అత్తమ్మ పలావ్ చేసుకుందాము, చికెన్ పలావ్ అనింది. ఆ వేడికి ఆ పలావ్ చేస్తుంటే ఒక పక్క చెమట కారిపోతూ అబ్బబ్బబ్బా చెప్పనవసరం లేదు. అందరం అయితే తినేసాము. ఒక స్మాల్ న్యాప్ అన్నమాట. ఆ పాప అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది, స్పేషియస్గా. సో ఆడుకోవడానికి తనకి హ్యాపీ ఉంటుంది అనమాట. అంతే, ఆ రోజంతా అలా జరిగిపోయింది. తినడం, గుడికి వెళ్ళడం. అండ్ ఈవినింగ్ అయితే ఇంటికి బయలుదేరేసాము. వచ్చే దారిలో మమ్మీకి ఫోన్ చేస్తే మీరు ఏదైనా తినేసి రండి ఇంటికి అని చెప్పింది. బేసిక్గా రెస్టారెంట్కి వెళ్తే నా నార్మల్ ఆప్షన్స్ వచ్చేసి బిర్యానీ ఆర్ పుల్కా విత్ సమ్ వెజ్ కర్రీస్ అనమాట. ఈసారి పుల్కా విత్ కాజు కర్రీ ఆర్డర్ చేశాను. ఆ రోజంతా అలా గడిచిపోయింది. రోజంతా ఒక ఫ్రీ మోడ్ లాగా జరిగిందనమాట. ఇది ఈ మినీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.